నమస్తే అండి, వెల్కమ్ టు ఆల్వేస్ మౌనికా అఫీషియల్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వేడివేడి ఇడ్లీ, దోశ లేదా అన్నంలోకి అద్దిరిపోయే ఎండుమిర్చి, టొమాటో, కొత్తిమీర, వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీకి కావలసిన పదార్థాలు: ఎర్రటి టొమాటోస్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ జీలకర్ర. తయారు చేసుకునే విధానం: స్టవ్ పైన కడాయి పెట్టి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత ముందుగా ఎండుమిరపకాయల్ని దోరగా వేయించి పక్కకు పెట్టండి. ఆ తర్వాత అదే కడాయిలో మనం టొమాటోస్ ఏదైతే చూపించామో ఆ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేయండి. యాక్చువల్లీ జీలకర్ర కావాల్సిన పదార్థాల్లో మిస్ అయిందండి, సో అది కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం టొమాటోస్ ఎప్పుడైతే వేస్తామో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. టొమాటోస్ బాగా ఫ్రై అయ్యాక మనకు వీడియోలో కనిపించినట్టు విధంగా టొమాటోస్ ఫ్రై అవ్వాలండి. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఆ తర్వాత దూరగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొత్తిమీర అండ్ వెల్లుల్లి వేసి ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక కొద్దిసేపు ఒక 10 సెకండ్స్ దాకా అలా ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లో వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చట్నీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెషన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్